ప్రతి పని మనం ఎలా చేయాలో చేయవలసిన విధానాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందామా? మొట్టమొదటిగా ఏ పని చేసినా మనుషులకు చేసినట్లుగా కాక దేవునికి చేసినట్లుగా ఇష్టపూర్వకంగా ప్రభు వలన స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుకుంటామని తెలుసుకుని మనుషుల నిమిత్తము కాదు ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయమని రాయబడింది. 2 సమస్తము అందరి క్షేమాభివృద్ధి కొరకే పని చేయమని. 3 ఏ పనిలోనూ స్వప్రయోజనంను కోరక అనేకులు రక్షింపబడవల్లని ఎదుటివారి ప్రయోజనాన్ని కోరుతూ చేయమని. 4 అనుమానించకుండా విశ్వాసముతో పనిచేయాలి, ఎందుకంటే విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము అని రాయబడింది. 5 అన్నింటికీ మించి చాలా ప్రాముఖ్యంగా మీరు చేయ కార్యములు అన్నీ ప్రేమతో చేయడి అని రాయబడింది. కారణం ఏంటంటే ప్రేమ లేని చోట ప్రభు ఉండలేరు, ఎందుకంటే ప్రేమ వేరు ఆయన వేరు కాదు. ఈ విధంగా మనం పనిచేస్తే దేవునికి సేవ చేసినట్లే, కాబట్టి చాలా ఆశీర్వదించబడతాము, సమాధానాన్ని క్షేమాన్ని పొందుకుంటాము.